మంచిది. సమయం ముందు మనందరం కూడా చక్కని సమయంలో మనం ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు దావీదుని ఏం చేశాడంటే తన ఉచితమైన కృపచేత ఉన్నతమైన స్థితిలో తండ్రి తన కృపచేత ఏం చేశాడంటే ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్నట్టు వ్యక్తిని తీసుకొచ్చి చెప్పండి ఏం చేశాడు, చెప్పండి ఎక్కడ చేశాడు? సింహాసనం మీద తీసుకొచ్చాడు. అంటే అన్నిటిని నేర్పించుకుంటూ వచ్చాడు. ఎలా నేర్పించుకొచ్చాడంటే ఎన్నో ఇబ్బందులలో, ఎన్నో సమస్యలలో, ఎన్నో ఇరుకులలో ఉన్నట్టు వ్యక్తిని వాటన్నిటిలో అతనికి ఒక మంచి గుణపాఠం నేర్పిస్తూ అనేక విషయాలు నేర్పిస్తూ తన మెల్లిగా తీసుకొచ్చి అనేక సమస్యలు తీసుకొచ్చి చివరికి ఎక్కడ తీసుకొచ్చాడంటే తన సింహాసనం మీద ఆ 12 గోత్రాలకు రాజు అయినట్టు వాడిగా చేశాడు. దేవుడు మనను కూడా దేవుని యొక్క వాక్యమనే ఉదక స్థానము చేత మనం శుభ్రపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము ఎందుకు మనం వింటున్నాము అంటే దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మానవ జీవితాన్ని మారుస్తూ ఉన్నది. దేవుని వాక్యము మనుషుడిని ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. దేవుని వాక్యం మనుషుడిని ఏం చేస్తుందంటే స్వస్థపరుస్తుంది. ప్రభు బిడ్డలారా గమనించండి, దేవుడు ఎలాంటి వాడో ఒక చిన్న పాట పాడుకుందాం. ఒక 2 వచనాలు, ఎందుకంటే వాళ్ళిద్దరు చూస్తున్నారు. చిన్న ఒక్క వచనం 2 వచనం ఒక వచనం వరకు పాడుకుందాం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను నడిపించగా నా తోడువై నన్ను వెళ్తును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవిల్తును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. ఆది పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన తలములయందు వివరింతగా ఉన్నతమైన ఈ సంకల్పము ఎల్లడు ఆశ్చర్యమే. ముందెల్లడు సవి చూడని ప్రేమామృతం. ముందెల్లడు సవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. నీలో ఎంతదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను నడిపించగా నీవు నా తోడువై నన్ను జీవిల్తును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవిల్తును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. ఆది పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. హల్లెలూయా. ప్రభు బిడ్డలారా గమనించండి, దావీదట దేవుని కృప వలన ఆయన గొప్ప బలము కలిగిన ఘనత పొంది గొప్ప రాజు అయ్యాడు. ఎంతో గొప్ప రాజు అయ్యాడు. ఎంతో మందికి అశ్వతగా ఉన్నాడు. తన జీవితాన్ని ఎవరు బోధ చేసినా దావీదుని చెప్పకుండా ఉండలేము. ఎందుకని మనం ఆలోచిద్దాం, దావీదుకున్నట్టు గుణలక్షణాలు ఏ విషయంలో కూడా తన దగ్గర ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒక విశ్వాసి తన దగ్గర ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నా, ఎంత నేర్చుకున్నా తన దగ్గర మనకి ఎన్నో ఉన్నాయి. ఆ రహస్యము ఆ దావీదు ఎలా పొందుకున్నాడు అంటే ఆయన దేవుడితో ఎక్కువ సమయం గడిపేవాడని ఇప్పుడు దాకా మనం విన్నాం.
అయితే మనకు ఇక్కడైతే దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన గలపొందిన రాజు అయ్యాడు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే మన ప్రభు ఆయన ఎవరంటే, ఆయన మన ప్రభు అయితే ఎలాంటి అయ్యాడంటే, ఆయన ఏం చేశాడు అంటే సైతానుపై మన ప్రభు ఏం చేశాడు, పాపంపై, మూడోది మరణంపై, నాలుగోది నరకము ద్వారాపై రాజైన యేసు సాధించి విజయాన్ని మనకు గొప్ప చేశాడు. ఆయన ఏం చేశాడంటే 4 విషయాలలో గెలిచాడు. ఏ విషయంలో గెలిచాడంటే, మొట్టమొదట మొన్న మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన మన ప్రభు ఏం చేశాడంటే సాతానును ఓడించాడు. దేని ద్వారా? మరణము ద్వారా సాతానును ఓడించాడు. రెండోది ఏమి చేశాడు అంటే, మరణము ద్వారా సాతానుని ఓడించడమే కాకుండా నరక ద్వారంకి వెళుతున్న మనలను రక్షించాడు. మూడోది ఏం చేశాడంటే, ఆయన ఏం చేశాడంటే ఆయన వాటన్నిటి గెలిచి మనను కూడా ఏం చేశాడంటే తన వరకు ఆయన మన శిక్షను భరించి మనం నీతిమంతులుగా చేయట కొరకు, మన పరిశుద్ధులుగా ఉండేట కొరకు ఏం చేశాడంటే ఆఖరి బొట్టు తన రక్తమును మన కొరకు కార్చాడు. ప్రభు బిడ్డ జ్ఞాపకం చేసుకొస్తున్నట్టు వారమైన దేవుడికి జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి వాక్యం ఏం చెబుతుందంటే, యేసు ప్రభు వారు గొప్పవాడు. ఆయన ఎవరు అని మనం ఆలోచిస్తే ఆయన పరిశుద్ధుడు. చెప్పండి, రాయబడిన మాట మనం చదువుకుందాం, చూద్దాం, వాక్య భాగంలోకి వెళ్దాం. చక్కని సమయం ఉంది, ఒక చిన్న సమయం మాత్రమే ముగిస్తాను, ఎందుకంటే ఎక్కువ సమయం మీతో పంచుకోవడానికి కాదు, కానీ సమయం కాదు, వాక్యం తెలియజేస్తున్నాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. ప్రభు బిడ్డలారా గమనించండి, చక్కని మాట మనకి ఇక్కడ రాశాడు. మన ప్రభు ఎవరు అంటే ఎలాంటి వాడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మ ద్వారా మనతో చక్కని విషయాన్ని ఇక్కడ రాసి పెట్టాడు. ఏం రాశాడంటే, మన ప్రభు ఎలాంటి వాడు అని గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే పవిత్రుడును, రెండోది నిర్దోషియు, మూడోది ఏంటంటే నిష్కల్మషుడును, చూడండి పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి వెచ్చైన వాడునై ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడండి. ఎవరంటే మన ప్రభువు ఎవరంటే పవిత్రుడు. పవిత్రత అంటే పవిత్రత అంటే ఏ అపవిత్రత లేనివాడు, ఏ అపవిత్రత లేనివాడుగా ఆయన పవిత్రంగా జీవించాడు. ఏ విషయంలో కూడా, ప్రతి విషయంలో కూడా పవిత్రంగానే ఉన్నాడు. ఆయన దగ్గర ఆలోచించి రాజు నిలబెట్టి, రాజు అంటే ఆ పిలాతు దగ్గర నిలబడ్డప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయితే అతని దగ్గర నిలబడినప్పుడు ఏం చెప్పాడంటే, ఆయన సత్యం అంటే ఏమిటి అనేది తెలియనట్టు వాడు ఉన్నాడు రాజు. ఆ సత్య సంబంధి అయినట్టు ప్రభువు ఆ రాజ్యాన్ని తీసుకొచ్చినట్టు ఆ ప్రభు మాట్లాడాడు. ఆయన ఎదుట పాపం ఉందని ఎవడు రుజువుపరచలేకపోయారు. చివరికి ఎవరు కూడా ఆయన దగ్గర పాపం ఉందని పాపం కనుక్కోలేకపోయారు. ఎందుకంటే ఆయన ఎవరంటే పవిత్రుడు. పవిత్రుడు అయినట్టు ప్రభువు భూమి మీద ఎలా జీవించాడంటే, అందరూ కూడా మనుషులు మనమందరం ఎవరు అంటే, ఇంత చెప్పుకున్నాం కదా, ఉదయకాలం మనకు చక్కని దైవసేవకుడు చెప్పాడు. ఎవరంటే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. మనం అందరం కూడా గొర్రెల వలె దారి తొలగిపోయాం. మనందరం మనకి ఇష్టమైన దారిలో వెళ్ళిపోతున్నాం. మనం ఎవరు అంటే, మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఆదాము మొదలుకుని ఇప్పుడు వరకు మనం ఏమి వచ్చామంటే అదే రక్తములో వచ్చాం, మనం అదే స్వభావంలో వచ్చాం. ఆ స్థితిలో వచ్చిన మన కొరకు మనం అందరం కూడా దారి తొలగిపోతే దారిలో మళ్ళించట కొరకు, ఒక మంచి దారిలోకి తేవట కొరకు ఆ ప్రభువు విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి మనుషుడికి వచ్చాడు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన మాటలలో పాపం లేదు, ఆయన చూపులో పాపం లేదు, ఆయన వస్త్రములో పాపం లేదు. ఎందుకంటే అంత పవిత్రుడు ఆయన. ఎవరంటే మనం చూస్తే ఆ పవిత్రుడైనటి ప్రభువు ఈ లోకంలోకి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు అంటే, ఆయన ఏమి తీసుకొచ్చాడు ఇక్కడికి అని మనం ఆలోచిస్తే, ఏమి తీసుకొచ్చాడు ఆయన మన కోసం అంటే, ఆయన పరిశుద్ధ రక్తాన్ని తీసుకొచ్చాడు. ఏమి తెచ్చాడంటే పరిశుద్ధ రక్తం. దేనికి రక్తము అంటే, ఆ రక్త పోషణ లేకుండా పాపం విమోచన కలగదు. కాబట్టి పాపాన్ని పరిహరించాలంటే రక్తము సిందించాలి. ఏ రక్తం కావాలి అని మనం ఆలోచిస్తే పరిశుద్ధమైనదిగా కావాలి.
ఆ పరిశుద్ధ రక్తము అని మనం ఆలోచిస్తే అది ఎక్కడి నుంచి పరమాత్ముడు రక్తం భూమి మీదకి తేవాలి. ఆ పరమాత్ముడే భూమి మీదకి వచ్చి ఏం చేశాడంటే అందరూ తొలగిపోయినట్టు మన కొరకు, అందరూ దారి తొలగిపోయినట్టు వారిని దారిలోకి తేవట కొరకై ఏం చేశాడు చెప్పండి అంటే ఆయన మన కోసము ఆ రక్తమును మోసుకొచ్చాడు. ఆ రక్తము తేపోతే మనకు పాప విమోచనము లేదు. లేక గేదెలు, లేక గొడ్డులు, లేక పక్షాదులు, లేక జంతువులు అని బలి అయిపోతూ ఉన్నాయి, కానీ మనుషుడికి విమోచనం లేదు. కనుక విమోచన కలిగించడం కొరకు ఆయన ఏం చేశాడంటే మనందరి కోసం ఏం చేశాడంటే రక్తాన్ని తీసుకొచ్చాడు. ఆ రక్తము ఏం చేస్తుంది అని మనం ఆలోచిస్తే ఏ రక్తం అది చెప్పండి అమ్మా? ఏ రక్తం అది? పవిత్రమైన రక్తం అంట. పరిశుద్ధమైన రక్తాన్ని భూమి మీదకి తీసుకొచ్చి మనం ఏం చేశాడంటే ఇప్పుడు ఆ రక్తము చేత మనం ఏం చేశాడంటే విమోచనం కలిగించాడు. ఆదాము మొదలుకి అందరూ కూడా ఏం చేశాడంటే మొదటి ఆదాము అనేటి అందరినీ పాపులుగా చేసేసాడు. మొదటి ఆదాము ఏం చేశాడంటే అందరినీ చెడిపోయినట్టు వాళ్ళగా చేసేసాడు. అందరు కూడా ఏం చేశాడంటే ఆ దారిలోకి అందరు బలిచ్చేసాడు. సాతానికి అప్పగిచ్చేసాడు మనల్ని. సాతాను బందీలో ఉండిపోయారు మనందరం కూడా. ఆ బందీలో ఉన్న వాళ్ళని విడిపించట కొరకై, ఆయన తప్పించడం కొరకై యేసు ప్రభు ఆ రక్తాన్ని తీసుకుని వచ్చి మనం ఏం చేయంటే ఆ సాతాను శక్తుల్లో నుండి లేక వాడి బంధకాలలో ఉన్న మనల్ని ఏం చేయంటే ఆ రక్తము చేత మనలను కొన్నాడు. చెప్పండి ఏం చేశాడు? ఆ రక్తము చేత మనం ఏం చేశాడు? కొన్నాడు. ఏ రక్తం అది? పవిత్రమైనది. చెప్పండి ఏ రక్తంతో అంటే పవిత్రమైన రక్తము. ఆ రక్తమును అంటే ఆయన ద్వారా మొదటి ఆదాము పాపం చేసి అందరినీ అప్పితులుగా చేస్తే కడపటి ఆదామైన క్రీస్తు ప్రభు ఈ కొరకు మన కొరకు ఏం చేశాడంటే మనలను పరిశుద్ధులుగా తీర్చడం కొరకు భూమి మీదకి వచ్చి మన పరిశుద్ధ పరిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ రక్షణ మనకు సమీపంగా ఉన్నది కాబట్టి ఎలాంటి వాడు ఉన్నామంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి అని మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? మనం కూడా ఎలా ఉండాలి అని మనం ఆలోచిస్తే మనల్ని కూడా దేవుడు ఏమంటాడు చదువుకుందాం. పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక వాక్యం తెలియజేస్తున్నట్టు మాట మనం జ్ఞాపకం చేసుకుందామండి. నా మాటలు కాదు, మనకు చూద్దాం. చూడండి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14 చదువుకుందాం. వాక్యం చదువుదాం. చూడండి ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుని యొక్క బిడ్డలారు గమనించండి. నేను పరిశుద్ధులైన గనుక మీరును చెప్పండి ఏమంటే మీరును పరిశుద్ధులుండుడని రాయబడినది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను విసర్జించి ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు చెప్పండి ఎలాంట సమస్త ప్రవర్తన యందు మనం ఎలా ఉండాలట? పరిశుద్ధులై ఉండాలట. సమస్త అంటే ప్రవర్తన మన పనులన్నిటిలో కూడా పరిశుద్ధత కాపాడుకోవాలి. పరిశుద్ధత కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది అంటే ఆయన కార్చి వెళ్ళాడు, రక్షణ సిద్ధం చేసి వెళ్ళాడు. ఆ రక్తం చేత ఎప్పటికప్పుడు గుద్దుకోవాలి, ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే ఒక రోజు ఉతికేసేయలే పారేసేనంటే ఉంటారు, కుదరదు. ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాల్సిన బాధ్యత మనకున్నది. భూమి మీద మనము చూస్తే మరి ఈ వస్త్రము మురికైతే, మనం ధరించిన వస్త్రాలు మురికైతే దీనికి ఏం కావాలి? రకరకాల సోపులు వచ్చినాయి, రకరకాల ఏమంటారు సరుపులు వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి. కానీ హృదయంలో ఉన్న మురికిని పోవాలంటే, లోపల ఉన్న కల్మషాన్ని పొడిపోవాలంటే, మన ఆత్మకు కల్మషం అనేది ఆ కల్మషం తొలగాలంటే దేన్ని బట్టి కడుక్కోవాలి మనము? చెప్పండి ఏం చేయాలి? దేని బట్టి కడుక్కోవాలి మనము అని మనం ఆలోచిస్తే ప్రభు బిడ్డలారు గమనించండి. అది యొక్క ఆ కల్మషం తొలగించడం వరకు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ అన్నాడు చెప్పండి ఆయన రక్తముతో మనం కడిగబడాలి. ఆ రక్తముతో మనం కడుక్కోవాలి, శుభ్రపరచుకోవాలంటే మనం ఏం చేయాలి? యేసు రక్తము ప్రతి పాపమును కడిగి ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. ఆ రక్తముతో మనం కడుక్కోవాలంటే ఎప్పటికప్పుడు మన పాపములు ఎక్కడ జారిపోయి ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మన జీవితాన్ని కాపాడుకోవాలంటే పరిశుద్ధంగా ఉన్నావో లేవో నువ్వు పరిశీలన చేసుకోవాలి. నీ ఆత్మ నీకు చెబుతుంది. నీ సంగతి లేక నీ భర్త చెప్పలేడు, లేక నీ ఇంట్లో పిల్లలు చెప్పలేరు. నీ సంగతి నీ ఆత్మ నీకే బోధిస్తుంది. వెళ్తా ఉంటావు, గబగబా వెళుతున్నప్పుడు తీసుకుంటున్న వరకు ఒక వస్తువు తీసుకుంటాం అనుకో, నీ ఆత్మ ఏం చెబుతుంది చెప్పండి?
ఎవరో తీసుకున్నావు, ఏమంటుంది చెప్పరా? శిరసేం చెప్పింది ఏమంటుంది? ఇది నీది కాదు, ఇది తప్పు అని చెప్పి నీకు ఆత్మ నీకు బోధిస్తుంది. అనేక సార్లు ఆత్మ మనకు చెబుతుంది ఏంటంటే, ఆత్మ నీకు తెలియచేస్తుంది ఇది నేను చేస్తుంది మంచిది కాదు అన్న సంగతి తెలియచేస్తుంది. కానీ ఏం చేస్తామంటే ఆ గద్దించే మనస్సాక్షిని మనం ఏం చేస్తామంటే పక్కన పెట్టేసి మనం ఏం చేసే హృదయపూర్వకంగా ఏం చేస్తామంటే మంచిగా బదులు ఏం చేస్తున్నాం మనం అంటే చెప్పండి, ఏం చేస్తాం? చెడు చేయడానికి వస్తున్నాం. అందుకని ఏం చేస్తామంటే ప్రభు యొక్క సన్నిధిలో మనల్ని పరిశుద్ధంగా కాపాడుకోలేకపోతున్నాం. అందుకని మనం ఏం చేయాలి అంటే ఆయన అంటున్నాడు ఏమంటున్నాడంటే ఆయన అంటున్నాడు, మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండి పక్షపాతము లేకుండా క్రియలు బట్టి ప్రతి వారికి తీర్పు తీర్చువాడు తండ్రి వాని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంతకాలము భయముతోను గడుపుడి. ఇంకా మాట్లాడుతున్నాడు 18 కూడా, పితృపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి నట్లుగా వెండి బంగారం వంటి చేయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి అని మీరు ఎరుగుదురు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ గొర్రె పిల్ల వంటి రక్తము చేత మనం విమోచింపబడినాం, కడగబడినాం అనే సంగతి ఎవరికి తెలుసు అంటే రక్షించబడినట్టు వారు కడుక్కున్న వారికి అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా నామకంగా ఉంటే అర్థం కాదు. ఒకరోజు నేను కూడా 25 సంవత్సరాలు యేసుప్రభు అంటే ఎవరో నాకు తెలియదు, ఏదో నామకంగా ఏదో అనుకునేటి వాళ్ళని, ఏదో ప్రార్థన చేసుకునేటి వాళ్ళు అనేక అనుకునే వాళ్ళు, కానీ నేను మాత్రం ఏమాత్రం ఇష్టపడేటి వాడిని కాను. అలాంటి స్థితిలో ప్రభు సన్నిధిలో నా జీవితాన్ని ప్రభు దగ్గర కూర్చొని ఏదో చూద్దాం వెళ్ళాను మీకులాగా, ఎలా కూర్చున్నా అంతే. కూర్చుని వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యము నా హృదయంలోకి వచ్చినది. ఆ వాక్యం నన్ను ఏం చేసేటట్టే మార్చేసింది. దేవుని సన్నిధిలో ఏం చేస్తే నా స్థితి నాకు చూపించినది. ఆ వాక్యం చేత నేను పట్టబడ్డాను, నా హృదయం మారిపోయింది. ప్రభు దగ్గర నా పాపములన్నిటిని ఒప్పుకోవటం మొదలుపెట్టాను. నా జీవితం అంతా చూపించాడు ప్రభు. వాళ్ళ దగ్గర చూపిస్తే అతను విడిచిపెట్టినప్పుడు అటన్నిటి ఒప్పుకున్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే, ఏం చేశాడు, నా కుమారుడు నీ పాపం నేను క్షమించని ప్రభు వాగ్దానం చేశాడు. అప్పుడు నా హృదయం తేలికైపోయింది. అప్పుడు వరకు ఏదో బరువుతో కూలిపోయిన నా జీవితంలో నిజమైన సంతోషం నాకు దొరికింది. ఆ సంతోషం ద్వారా ఆ విమోచింపబడినట్టు వారుగా నేను పొందిన ఆ మేలు అందరు పొందాలని వెళ్ళి అనేక ప్రాంతంలోకి వెళ్ళి స్వార్థ ప్రకటించడం మొదలుపెట్టాను. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యం చెబుతుంది అని మనం ఆలోచిస్తే, దేవుని యొక్క వాక్యం చెబుతుంటే గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడి తిరిగి మీరు ఎరుగుదురు కదా. ఆయన జగతి పునాది వేయబడక మునిపే నియమింపబడిన కానీ తాను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ప్రభు బిడ్డలారు గమనించండి, కడవరి కాలంలో ఉన్న మన కొరకు ఆయన ప్రత్యక్షపరచబడినది. అది ఏమిటి ప్రత్యక్షపరచబడినది అంటే, ప్రభు బిడ్డలారా మనకు అనేక విషయాలు ఆయన రక్తము చేత మన విమోచనము కలిగించాడు. విమోచనము ఆయన పొందిన, చూడండి ఇక్కడ రాయబడే మాట మనం చూస్తే, ఆయన పొందిన గాయములు ఏం చేస్తాడంట, రాయబడిన వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటే ఆయన ఏమంటున్నాడు అని మనం ఆలోచిస్తే, వాక్యం ఏం చెబుతుంది అని మనం ఆలోచిస్తే, మనం ఇక్కడ 24 వచనం చదువుకుందాం. 2వ అధ్యాయం 24 వచనం అక్కడే ఉన్నది చూడండి. నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాన మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వల్లే దారి తప్పిపోతారు, కానీ ఇప్పుడు మీ ఆత్మ కాపురైన అధ్యక్షుని వాని వైపు మీరు మళ్ళీ ఉన్నారు. దేవునికి దారి తొలగిపోయినట్టు వారి కోసం ఆయన గాయపరచబడ్డాడు. దారి తొలగిపోయినట్టు వారికి మనకు నేర్పించడం కొరకు ఆయన మనుషుడిగా వచ్చి దారి చూపించాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని చెప్పినట్టు ప్రభు.
ఆ జీవ మార్గాన్ని మనకు చూపించాడు. ఆ జీవ మార్గంలో మనం నడుచుకుంటున్నామా లేక ఎలా నడుచుకుంటున్నాం అని మనం ఆలోచిద్దాం. ఆ జీవ మార్గంలో మనం నడుచుకున్నట్లయితే, ఆ జీవ మార్గంలో మనం ఉన్నట్లయితే మనం ఎలాంటి వారికి ఎక్కడికి వెళ్తామంటే మన ప్రయాణము మన భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నాం. మనం ఎవరు అంటే భూమి మీద మనం ఎవరు అంటే మన దేశం కాదు ఇది. ఈ దేశంలో ఉన్న మనము నన్ను ఏం చేస్తాడు, శిక్షించుకోవడానికి ఎన్ని రకాలుగా కాసుకుని చెప్పడానికి లేదు. ఎవరి మీదకి వస్తుంది సాతాను అని మనం ఆలోచిస్తే, ఓ దైవజనుడు చక్కగా కారు నడిచి వెళ్తా ఉన్నాడు. సంచి తెలుసుకుని నడుచుకుంటా రోడ్డుని వెళ్తూ ఉంటే ఇద్దరు యవనస్తులు కారు వేసుకుని వెళ్తా వెనకాలనుకున్నారట. ఈ ముసలాయిని మనం ఎక్కించుకుందాం, ఆటలు పట్టిద్దాం అనుకున్నారట. ఆటలు పట్టిద్దామని ఎక్కించుకుని కూర్చోబెట్టుకుని, అయ్యా రా కూర్చోబెట్టుకున్న తర్వాత, తాతయ్య ఇదిగో నీ సాతాను అంటున్నారు కదా, ఆ సాతాను ఎవరి దగ్గర ఉంటుంది అయ్యా అన్నాడట. చెప్పండి, సాతాను ఎవరి దగ్గర ఉంటుంది? మీరు చెప్పండి. తాతయ్య ఎవరి దగ్గర ఉంటుంది అని చెప్పి అడిగాడట. అడిగేటప్పటికి ఆయన అన్నాడట, అయ్యా సాతాను మా దగ్గరే ఉంటుంది అయ్యా అన్నాడట. ఏందయ్యా మరి నువ్వు దేవుని బిడ్డవు కదా అంటే, అయ్యా మీరు దాని సంబంధులే. ఎవరి సంబంధులు? మీ యొక్క అలవాట్లు ఆ చేష్టాలన్నీ దాని సంబంధాలుగా మీరు చేసుకున్నారు. దాని సంబంధంగా మీ దగ్గరికి రాదయ్యా, ఇది మా మీదకి వ్యతిరేకంగా వస్తుంటుంది అన్నాడు. అంటే దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే తన జీవితంలో దేవుని ఎవరి దగ్గరికి వస్తుంది అంటే, ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, ఎవరైతే దేవుని నమ్ముకుని నమ్మకంగా జీవితం అనుకుంటున్నారో వాళ్ళని పెడదారి పట్టించడం కొరకు అపవాది కాసుకుని కూర్చున్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే, దాని కుతంత్రములు విరిగిన వారమై, దాని కుయుక్తులను విరిగిన వారమై, తన అలవాట్లు తెలిసినట్టు వారమై ఉండి మనం ఏం చేయాలంటే దానిని మనము వ్యతిరేకించాల్సినట్టు వారమై. అందుకనే వాక్యం చెబుతుంటే మన భక్తుడైనట్టు యాకోబు రాశాడు, మరియు దేవునికి లోబడి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎద్దు నుండి పారిపోతాడని చెప్పాడు. అంటే ఇప్పుడు దేవునికి మనకు లోబడాలి. ఎప్పుడు లోబడతాం? ప్రభా అయ్యా నన్ను క్షమించు అని దేవునికి లోబడటానికి ఎప్పుడైతే ఇష్టపడతామో, లోబడటానికి ఇష్టపడినప్పుడు ప్రభు కార్యం చూస్తాం. మనం లోపడకపోతే దేవుని కార్యాలు చూడలేం. ప్రభు బిడ్డ దేవుని చక్కని సమయంలో ఉన్న మనమందరం కూడా మనం లోబడుతున్నావా లోబడకున్నవామా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన పరిశుద్ధత అని ఊట కొరకే ఆయన అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్షము చేత విమోచింపబడి తిరని మీరు ఎరుగుదురు అంటున్నాడు. మనం ఎరుగుబడతారు ఎవరి చేత మనం విమోచింపబడ్డామంటే ఆయన ద్వారా మాత్రం విమోచన వచ్చింది. మన నీతిని బట్టి కాదు, మన మంచితనాన్ని బట్టి కాదు, మన చేసే నీతి క్రియలు బట్టి కాదు. ప్రభు సన్నిధిలో ఉన్న ప్రియబిడ్డలారా మన మట్టికి ఏమి కాదు. ఈ రక్షణ మనం చేసిన, ఇక్కడ రాయబడిన మాట, మనం చేసిన దాన్ని బట్టి రాలేదు, మన మంచితనం రాలేదు. ఆయన ఎవరిచ్చాడు అంటే ఆయన కృప చేత మాత్రమే రక్షించబడ్డాం. ఆయన ప్రేమ చేత ఉచితంగా మనకి ఇచ్చాడు. ఆయన కృపలో మనకి ఏం చేశాడు? ఆ ఉచిత రక్షణ మనకి ఇచ్చాడు. ఎంతోమందికి లేని గొప్ప ధన్యత నీకు ఇచ్చాడు. ఆ రక్షణను ఇక్కడ కూర్చుని ఆయన మాట్లాడిన ధన్యత నీకు దయచేశాడు. కానీ ఆ రక్షణను కాపాడుకుంటున్నావా, జారి విడుచుకుంటున్నావా? అది నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అందుకని మనం ఏం చేస్తున్నాము? ఎంత గొప్ప రక్షణ మనం ఏం చేస్తున్నాము? చెప్పండి, చెప్పుకున్నాం కదా, 100 సార్లు చెప్పుకున్నాం. ఎంత గొప్ప రక్షణ మనం ఏం చేస్తున్నాము? నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయడం వల్ల ఏం చేస్తున్నామంటే ఎలా తప్పించుకుంటాం? మనం తప్పించుకోవాలంటే తెలిసి కూడా తప్పు చేస్తుంటే, తెలిసి కూడా అది దేవుని యొక్క వాక్యం వ్యతిరేకంగా నడుచుకుంటే దేవుడు ఊరుకుంటాడా? పిల్లలు ఇప్పుడు తిరుగుతున్నారు చక్కగా. ఆ పిల్లల్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆపలేము. ఎందుకంటే చిన్న పిల్లలు. అదే పెద్దవాళ్ళు తిరుగుతుంటే, అదే పెద్దవాళ్ళు తిరుగుతుంటే ఏం చేస్తావు చెప్పండి? నీకు ఏమంటావు? బుద్ధి లేదంటావు కదా. అవును, నిజమేంటి. అలాగే దేవుడు రక్షణ తెలియనప్పుడు మనకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనది. ఎవరిది? వాళ్ళది. అందుకని ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే, అయితే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధతను లేకుండా మనం చూసుకోవాలంటే రాయబడి ఇంకొక మాట మనం చదువుకు ముందుకు వెళ్దాం. చూడండి వాక్యం ఏం చెబుతుందంటే, ఒక ఇబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఒకసారి 14వ వచనం చదువుకుందాం. చదవండి అమ్మా. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడును, చూడండి, పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువుని చూడడు. పరిశుద్ధత కావాలి. మన ప్రభు ఎవరు? పరిశుద్ధుడు.
ఎవరు? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు నీకోసం నా కొరకు పరిశుద్ధత భూమి మీదకి తీసుకొచ్చాడు. ఆ భూమి మీద తీసుకొచ్చి మాత్రమే కాకుండా ఆయన ఏమంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. పరిశుద్ధత కావాలి. ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే, ప్రభుతో ఉండాలంటే, ప్రభుతో కలిసి నివసించాలంటే, ఆ పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనకు కావాల్సింది ఏమిటంటే ఎండి బంగారాలు కాదు, లేక ఏదేదో కాదు. మనకు కావాల్సింది ఏంటి అని మనం ఆలోచిస్తే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. పరిశుద్ధుడు ప్రభు లేకుండా ప్రభువుని చూడడు. కాబట్టి మీలో ఎవడును దేవుని కృప పొందకుండా అన్నాడు. చూడండి, మీలో ఎవడైనాను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అని చూడండి అన్నాడు. చేదైన వేరు ఏదైనా మలిసి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోతురేమో అనియో. తండ్రి కలవరపడిపోతున్నాడు పౌలు. మీరు అపవిత్రులైపోతారేమో అని ఆలోచిస్తున్నాడట. ఎందుకు అంటున్నాడంటే, ఎందుకంటే చేదైన వేరు, చేదైనది మనలో ఉన్నది. ఆ చేదు ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుండి వచ్చింది. ఆ చేదును విడవట కొరకే ఆయన నల్లగొట్టబడ్డాడు, మెత్తన చేయబడ్డాడు. ఆయన మన కొరకు ఏం చేశాడంటే ఆయన పొందిన గాయముల చేత మనకే వచ్చినది స్వస్థత వచ్చినది. కానీ ఇప్పుడు ఆ చేదైన వేరు అది మళ్ళీ ఒకవేళ మలుస్తుందేమో. అది ఏం చేయాలి మనము? చెప్పండి, ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలి? ఒకటి చేయాలి, చెప్పండి. ఏం చేయాలి చెప్పండి? అమ్మ శిరస్సు ఏం చేయాలి? దాన్ని చెట్టుని పైన కొట్టేసామనుకో, అది ఏం చేతి కింద ఏమన్నది? చెప్పండి, ఏమన్నది? చెప్పరా, ఏమన్నది? ఏరున్నది. ఏరైతే ఏం చేస్తుంది? చెప్పండి అమ్మా. మళ్ళా కొట్టేసిన తర్వాత మళ్ళా మలుస్తుంది. కాబట్టి పైకి దాన్ని ఏం చేయాలి? వేరు కూడా తీసేయాలి. దాని లోపలికి వెళ్ళాలి. ఆ వేరు కూడా లోపల తొవి బయట పారేస్తే తప్ప అది ఎప్పుడు కూడా లేకపోతే ఎగురేస్తూనే ఉంటుంది అది. ఎందుకంటే ఆ వేరు ఏం చేస్తుంది? మలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వేరు ఒకవేళ ఏం చేస్తున్నాడంటే ఏం చేస్తాడట? చేదైన వేరు ఏదైనా మలిసి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోతురేమో అని ఒక్క పూట కూటి కొరకంట. చెప్పండి, ఒక ఆయన పోగొట్టుకున్నాడంట. ఎవరు చెప్తున్నాడు ఇక్కడ? ఏమంటే ఒక్క పూట కూటి కోసం అంట. ఒక్క పూట దానికోసము, ఒక్క పూట తినేదానికోసం ఏం చేశాడట అక్కడ అన్నాడండి. ఏమన్నాడంటే జ్యేష్ఠ హక్కును అమ్మివేసిన ఏసేవు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియో జాగ్రత్తగా చూసుకోండి. ఏమి చూసుకోవాలి? అతడు ఏసేవు లాంటి జీవితం ఒకవేళ మీలో ఉందేమో చూసుకోండి అంటాడు. దేని కొరకు ఉపయోగించాలంట? తుచ్చమైన వాటికి. ఈ నాటి కాలంలో మనం దేని కొరకు? చెత్త కొరకు. ఈ లోకంలో మనం సంపాదించుకున్నాం. ఇదంతా మన ఏమంటే వస్తుందా? మన ఆస్తి మన ఎక్కడికి వస్తుందా? మన బంగారం మనతో వస్తుందా? మనకు కలిగిన పొలములు వస్తున్నాయా? మనకు కలిగిన పిల్లలు వస్తారా మనతో? మనకు ఎవరు వస్తారు? మనతో కలిగిన ఎవరు వస్తారంటే ఇదంతా కూడా మాయా. ఇదంతా కూడా మనతో ఒక రోజు ఉంటారు, ఒక రోజు మనతో రారు. అప్పుడు అన్నాడు చూడండి, ఏమన్నాడు ఇక్కడ రాయబడిన మాట. ఏసేవు అంట ఏం చేశాడు? ఒక్క పూట కూటి కొరకంట ఏం చేశాడు? జస్ట్ హక్కునే మేసుకున్నట్టండి. హక్కు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను, దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని, యేసు ప్రభు అందరూ లేని గొప్ప ధన్యత నీకు ఇస్తే, నిన్ను రక్షణలోకి తీసుకొస్తే, దేవుని సంధికి నడిపిస్తే నువ్వేమంటున్నావంటే చిన్న వాటికి అలిగి కొంతమంది దేవుడు పోగొట్టుకున్నారండి. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని సేవకుల మీద అలిగేటి వాళ్ళు లేరాగంటారంటే ఉన్నారండి. కొంతమంది ఎలా ఉన్నారంటే చిన్న విషయంలో మన మధ్యకాలం నేను ఒక సహోదరి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎందుకు ప్రార్థన మానుకున్నావు అని అడిగాను. ఆ దైవ సేవకుడు ఏం చెప్పాడంటే, ఆ దైవ సేవకుడు అంట 10వ వంతు దేవుని సన్నిధికి తెలుసురండి అన్నాడట. ఆ 10వ వంతు తెమ్మన్నాడు కాబట్టి నేను ఇవ్వను కాబట్టి నేను రానంటుంది. నేను ఇవ్వను కాబట్టి నేను రానంటుంది. ఎందుకంటే 10వ వంతు నేను ఇవ్వలేను, నేను తేలేను కాబట్టి నేను రాలేనంటుంది. అంటే నేను అన్నాను, 10వ వంతు ఇస్తే ఎవరికి? 10వ వంతు ఇచ్చటం వల్ల ఎవరికి మేలు కలుగుతుంది? ఇచ్చటం వల్ల ఎవరికి? నీ చేనేసుకున్నావు, ఏం కోసుకుంటావు? చేనేసుకున్నవాడు కోసుకుంటాడు. చేయిపోయి వేసుకునేవాడు ఏం చేస్తాడు? చెప్పరా, పంట కోసుకాడు. ఇవి నాటుకుంటే నువ్వు ఇస్తే ఏం చేస్తాడు? దేవుడు ఏమన్నా అంటే ఆకాశ వాకిళ్ళిప్పి, చెప్పండి చెప్పండి, ఆకాశ వాకిళ్ళిప్పి పంటరాని దీవెనలు, పట్టరాని దీవెనలు నీకు కురిపిస్తానని చెప్పంటే ఆ దీవెనలు పోగొట్టుకుంటున్నావు నీవు. ప్రభు బిడ్డ, ఈరోజు మన జీవితంలో ఇతను అన్నాడా హక్కును పోగొట్టుకున్నాడండి.
ఏం చెప్తారు? దేని కొరకు పోగొట్టుకున్నాడు ఈ మనుషులు? మనం ఎలా ఉన్నామంటే హక్కును పోగొట్టుకున్నాం. దేవుడు మనకు అధికారం ఏంటంటే ఏ అధికారం ఇచ్చాడు? యేసు నామములో దయ్యములు పోవటానికి అధికారం ఇచ్చాడు. మనం రోగములు స్వస్థపరిచే వారికి ఇచ్చాడు. చనిపోయినట్టు వాళ్ళు లేపేటివాడు అధికారం ఇచ్చాడు. కానీ ఆ అధికారాన్ని మనం ఏం చేస్తున్నామంటే సద్వినియోగం చేసుకోవాల్సిన వారమైన అధికారాన్ని పోగొట్టుకుంటున్నామా లేక ఆ అధికారం కలిగి ఉన్నామా జ్ఞాపకం చేసుకుందాం అన్నాడు. చూడండి దేవుని సండి ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు చెప్పండి? జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను, రెండోది వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనిడి. చదువు 17. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశం దొరకక విసర్జింపబడెను మీరు ఎరుగుదురు అంటున్నాడు. తర్వాత ఏడ్చాడండి. అయిపోయిన తర్వాత ఆశీర్వాదాలు కోల్పోయిన తర్వాత ఏశావు వచ్చి ఏడుస్తున్నాడు. తండ్రి ఒక్క దీవెనను నాకు అని ఏడుస్తూ మొదలుపెట్టాడు. తండ్రి ఒక్కటైనా దాచిపెట్టలేదా అని అడుగుతున్నాడు. ఏశావు ఇస్సాకు దగ్గరికి వచ్చాడు, కేక వేసుకుంటూ వచ్చాడు. తండ్రి నీ కొరకు మంచి ఆహారం తెచ్చాను, తిని నన్ను ఆస్వాదించంటే, అయ్యో దీవెన నా దగ్గర లేవు, శాపాలు మాత్రమే ఉన్నాయి నా దగ్గర అంటున్నాడు. ఆయన ప్రభు బిడ్డలారు గమనించండి, ఎందుకంటే ఆ దీవెన కాజేశాడు. ఆ దీవెన వెళ్ళిపోయింది. ఎవరికి? అతని జీవితం ఎలా ఉన్నదంటే తన జీవితమే దేవునికి దూరం చేసింది, ఆశీర్వాదాలకు దూరం చేసింది. తన అలవాట్లు ఏం చేసిందంటే దేవునికి ఏం చేసిందంటే ఆశీర్వాదం పొందకుండా అడ్డగించినాయి. ఈరోజు నీవు నీ కుటుంబంలో సమాధానం లేకపోవడానికి కారణం ఏంటి అని బట్టి నీ పాపమే. నీ మేలు పొందకపోవడానికి కారణం ఎవరంటే నీ పాపము. ఆ పాపాన్ని ఎవరైతే విడిచిపెట్టి ప్రార్థన చేసుకుని యథార్థ హృదయం కలిగి ఉంటావో, ఆ యథార్థ హృదయంతో నువ్వు జీవిస్తే యథార్థవంతులకంట మెండైన దీవులు వస్తాయంట. యథార్థవంతులకి ఏమవుతాయంటే మెండైన దీవులు వస్తాయి. యథార్థవంతులు కావాలంటే ఆయన ముఖ దర్శనం చేస్తారు. యథార్థవంతులు ఏం చేస్తారంటే సింహం వలె ధైర్యంగా ఉంటారు. యథార్థత అనేది మనుషుడికి అవసరము. ఏశావు తన జీవితంలో ఎలాంటి అయిపోయాడంటే అనేక మంది స్త్రీలు పెళ్లి చేసుకుని ఏశావు ఏం చేశాడంటే తండ్రికి ఇష్టమైన వాటిని భార్యలు చేసుకోలేదు. తన ఇష్టం వచ్చిన ఏడ్చాడు. తండ్రి అంటున్నాడు తన జీవితంలో ఆ యాకోబుతో అన్నాడు, అయ్యా ఈ కానాను కుమార్తెలలో ఒకవేళ పెళ్లి చేసుకుంటే నేను బ్రతకట కంటే సావే మేలు బాబు. ఇప్పుడు వరకు మేము ఎంతో విసిగిపోయాం బాధపడ్డాం అని చెప్పి ఇస్సాకు బాధపడ్డాడు. ఎందుకు అని మనం ఆలోచిస్తే ఆ పెద్ద కుమారుడు చేసిన తప్పిదమును బట్టి చూడండి అతను ఎందుకు చనిపోయాడంటే అతని జీవితాన్ని ఆశీర్వాదం పొందకుండా చేసిన తన పాపం. ఈరోజు నీకును మరి నీ కుటుంబమునకు సమాధానం శాంతికి రావాలి అంటే నువ్వేం చేయాలి అని మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా అర్థం చేసుకోవాల్సిన వారమైన ఆయన తరువాత అంట కన్నీళ్ళు విడిచాడంట. నా తండ్రి ఆశీర్వాదం నాకు ఇవ్వు. ఏడుస్తున్నాడండి. వచ్చాడు, అలసిపోయి తెచ్చాడు, మాంసాన్ని తెచ్చాడు, వండుకు తీసుకొచ్చాడు. ఇదిగో తండ్రి తిని నన్ను ఆస్వాదించు అంటున్నాడు. లేదు నాయన ఎందుకు ఏడుస్తున్నాడంటే ఆశీర్వాదం కావాలి, నన్ను కూడా నువ్వు ఆస్వాదించమంటే నా యొద్ద ఏమి లేవంటాడు చెప్పండి. నా యొద్ద ఏమాత్రం దీవెన లేదు నా కుమారుడా. నీ తమ్ముడు తీసుకుని వెళ్ళిపోయాడు, నీ తమ్ముడే నా దగ్గర తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు నీకు నా యొద్ద ఏమన్నది? శాపం తప్ప నా యొద్ద లేవన్నాడు. అవకాశం పోయింది. నువ్వు కూడా ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే మరీ దినము రేపు నీది కాదు, రేపు నీది కాదు, ఈ దినమే నీది. ఈ సమయం ఇదే మిక్కిలి చెప్పరతని, ఇదే నేడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. కానీ ఈ దినమే నీది, రేపు నీది కాదు, రేపు మనది మాత్రము కాదు. అది దేవుని కృప వల్ల మనకిస్తే అలా జరుగుతుంది. కాబట్టి ప్రియబిడ్డలారా మనందరం కూడా ఏం చేయాలంటే పరిశుద్ధత అనేది యేసు ప్రభు తెచ్చాడు. యేసు ప్రభులో ఉన్నది కాబట్టి ఆయనతో కలిసి ఆయనతో సహవాసం చేద్దాం, ఆయనతో నడుచుకుందాం. ఆయన యొక్క సన్నిధిలో మనము ఎప్పటికప్పుడు కాపాడుకుందాం. దావీదు ఎప్పుడు కూడా దేవునితో నడిచేటివాడు, దేవుని వాక్యానుసారం జీవించాడు. తన జీవితం ద్వారా అనేక మందికి ఏమైపోయిందంటే ఇప్పుడు ఎంత చెప్పినా ఇంకా తక్కువే ఆయన గురించి. ఈరోజు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఆయన ఏం చేశాడంటే అన్నిటిపై జయం పొంది నీకు విజయాన్ని సమకూర్చాడు. నేను ఇదిగో లోకమును జయించి ఉన్నానన్నాడు. లోకమును జయించినట్టు ఆయన మనతో ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగుదాం.
దేవుడి ఇట్టి మాటలను మన ఇంటికిలో ఆస్వాదించి కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం, తలవంచుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎందుకంటే నాకు సమయం ఇచ్చినాడు దేవుడి సమయాన్ని మనం ఉపయోగించుకుందాం. ప్రార్థన చేద్దాం, ఒకరు చూద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. సహోదరి ప్రార్థన చేసుకుందాం, ఒకరు చూద్దాం, లేక ఉన్న స్థలంలో కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక్క పూట కూటి కొరకంట తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. తన జీవితాన్ని పాడైపోయినది తుచ్చమైన వాటి కొరకు తన జీవితాన్ని పాడు చేసుకుని ఏడుస్తున్నాడు, కన్నీళ్లు కరుస్తున్నాడమ్మా. నీ జీవితం కూడా దేని కొరకు నీ కుటుంబంలో నెమ్మది పోగొట్టుకున్నావు? దేని కొరకు? ఏ అబద్ధము చేత, ఏక మోసకరమైన స్థితిలో చేత నే జీవితంలో ఎలా ఉన్నావో నాకైతే తెలియదు. కానీ నీ జీవితాన్ని ప్రభువుకు అర్పించి ప్రార్థన చేసుకో. ప్రభా, నాలో ఉన్న ఈ స్థితిని విడిపించు నాయన అని ప్రార్థన చేసుకుంటావా? ప్రభు అంటాడు చూడండి, పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువుని చూడడు. పరిశుద్ధులు మాత్రం ఆయన తొండబోతున్నారు. పరిశుద్ధులు ఆయన రాజ్యంలో నివసిస్తారు. అక్కడ పరిశుద్ధులు మాత్రమే ఆయన గృహం సిద్ధపరిచి ఆయన యొద్దకు తీసుకుని వెళ్ళబోతున్నాడు. నీవు కూడా పరిశుద్ధత కలిగి జీవిస్తే, నీవు కూడా పరిశుద్ధత కలిగి నువ్వు నడుచుకుంటే నువ్వు ఆయన తొండబోతున్నావు. యుగ యుగాలుండే సంతోషించే రాజ్యము ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చే సమయంలో నీ ఒక్కసారి విడవబడితే నీ పరిస్థితి ఏమిటి? ఒక్కసారి విడవబడితే పరిస్థితి ఏమిటి? అయ్యో, ఎవడు తప్పిస్తాడా మా స్థితి నుండి? అట్టి జీవితం నుండి ఎవరు మార్చగలుగుతారు? ఎవడు మరో నిత్య రాజ్యం చేర్చగలుగుతారు? ఆ ప్రభుకి నువ్వు దూరం అయిపోతే, ప్రభువే నీకు పగవాడైతే నిన్ను తప్పించువాడు ఎవడున్నాడు? నీకు ఏ ఎండి బంగారములు నిన్ను విమోచింపలేవు. లేక నీ కలిగిన లేక బంగారము, లేక నీ కలిగిన ఆస్తి, నీ కలిగిన బిడ్డలు, నీ కలిగిన ఇల్లు, ఏమేమి కలిగి ఉన్నావో నాకైతే తెలియదు. కానీ అన్ని కూడా నిన్నే మాత్రం విమోచనలోకి నడిపించలేవు. కానీ యేసు రక్తములో కడగబడు, యేసు రక్తములో నీ హృదయం లేక నీ వస్త్రములు ఉతుక్కో, నీ జీవితాన్ని కడుగుకో, పరిశుద్ధపరచుకో. ఆయన పొందిన గాయములలో నీ జీవితాన్ని పరిచేసుకుని బాగు చేసుకో. ప్రభు నీకు సహాయం చేస్తాడు. నో తెచ్చి ప్రార్థన చేసుకో. తల్లి, నీ కోసమే ఈ శ్రమలు. ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నావు. నీవు ఎంతకాలం నువ్వు ఉన్నావో నాకు తెలియదు. ఇంకా నువ్వు దారి తెలియపోయేమో, చేదైన వేరే ఒకవేళ మలిసిందేమో చూసుకుని దాన్ని పేకేసి బయట తీసేసుకో. నీ జీవితాన్ని ఇప్పుడే కడుగుని సరి చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేమమయుడా, పరిశుద్ధులైన తండ్రి, నీ వందనాలు. మీరు ఇచ్చిన వాక్యం కూడా వందనాలు అయ్యా. భూమి మీద తండ్రి ఆయన దావీదు ప్రభా, నీ కృప వలన గొప్ప రాజ్యాన్ని ఆయన పరిపాలకుడిగా మారాడు. కానీ నువ్వైతే రాజులకు రాజు అయిన నీవు నరకానికి, శాపానికి, పాపానికి బానిసలైపోయినటువంటి విడిపించుట కొరకు నువ్వు రాజాతి రాజుగా భూమి మీదకి వచ్చి నిత్య రాజ్యం స్థాపించటకు వెళ్ళిన మా దేవా, ఆ రాజ్యానికి మమ్మల్ని అందరూ వార్చుకోవాలి. ఆయన వారసులుగా చేయడం కొరకు రాబోతున్నావయ్యా. అయ్యా, వారసులుగా చేయబోతున్నావయ్యా. మా కొరకు నువ్వు సిద్ధపరిచిన ప్రభా, ఆ రాజ్యానికి హక్కుదారుగా మేము జీవించటకు సహాయం చేయి. ఇతబడిన వాక్యము నీరు కట్టి పల్లెంపచ్చేయి. పరిశుద్ధత ప్రభా, అయ్యా, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల చేరక ప్రత్యేకించబడినట్టు వాడిగా భూమి మీద ఉండి మాకు ఒక చక్కని ప్రభా మార్గమై ఉన్న దేవాన్ని కొందనాలు, జీవమైన దేవాన్ని కొందనాలు. నీలో కలిసి నివసించడానికి తగిన యోగ్యత, పరిశుద్ధత మాకు ఒక్కొక్కరికి అందించి నేర్పించి కాపాడు. ఒక్కరిని గొడిచిపెట్టొద్దయ్యా, ఒక్కరిని గొడిచిపెట్టొద్దయ్యా, ఒక్కరిని గొడిచిపెట్టొద్దయ్యా. ఒక్కరు కూడా నశించబడి నీకు ఇష్టం కాదయ్యా. మా ప్రాంత ప్రజలు ఇచ్చిపెట్టొద్దయ్యా. ప్రభా, ఈ ప్రజలను ఒక్కరిని కూడా అందరూ కూడా రక్షణ పొందాలని కోరుకుంటున్నావు నాయన. ఆయన ప్రతి ఒక్కరు ప్రభా నీ పుణ్య రక్తం చేత, నీ గాయపడస్తూ చేత ఒక్కొక్కరు మీరు తాకి నీ వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నావు తండ్రి. నాయన, నీ చేతుల్లో ఉన్న ఆనందమును, ఆశ్వాదమును ఎవరు పోగొట్టుకోకుండా అయా, ఎవరు జారు విడుచుకోకుండా, ఏ శవలేక చేదైన వేరు మనిషి వస్తువులు కాకుండానట్లు, ప్రభా సాతాను చేతుల బందీలు కాకుండానట్లు ప్రభావుడి ప్రభావం తొలగిపోనట్టు చేసి కాపాడి బలపరచమని నీ బిడ్డల చుట్టూ నీ కంచుంచమని ప్రార్థిస్తున్నావు. మరి గృహంలో ప్రభు రక్షించబడిన బిడ్డలను ప్రభా, గృహంలో ఉన్న ప్రతి కొరతలు, ప్రతి సమస్యలు, ప్రతి వ్యాధులు ఏ అయితే ప్రభా అయా అడ్డగిస్తున్నాయో వాటన్నిటినీ తొలగించి వేసి జీవం గల మీ హస్తాల కింద బిడ్డలను దాచిపెట్టి వద్దలు చేయమని సంఘాన్ని పెంపొందించండి. మీ ఆత్మతో నింపండి. ఇప్పుడు వరకు నాయన జరిగించిన కార్యం బట్టి నీకు వందనాలు, స్తోత్రం తెలుస్తూ మహిమ మీరే పొందుకోవాలని ప్రార్థిస్తూ మాతో ఉండి ప్రభా, పరిశుద్ధాత్మ తండ్రి నీ వాక్యం ద్వారా మాతో అందరితో మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం.
రాత్రికాలం ఎంతమంది శబ్దం ద్వారా వింటున్నారు, ఒక వాళ్ళు కూడా రక్షించబడ్డకు నాయనా ఒక అవకాశాన్ని మీరు అందించమని ఈ ప్రాంతానంతటను ప్రభు నీ మహిమలో నుండి వారిని రక్షించండి, నీ మహిమలో నుండి వారిని కాపాడండి, నీ మహిమలో నుండి వారందరూ కూడా దారి తొలగిపోయినట్టు వారిని దారిలోకి తీసుకురామని నీ చేతికి ఒక్కొక్కరిని అప్పగించు. నీ సేవకుడైనటువంటి ప్రభు అయ్యగారిని బలపరచండి, అమ్మగారిని బలపరచండి, దానికి ఇచ్చే సంతాన బిడ్డలు మీరు కాపాడు. సగ బిడ్డలందరికీ ఒక్క కుటుంబాన్ని దర్శించు. మా ముందు మాట్లాడే అభిషేకులు ఇంకా ఒక్కొక్క కుటుంబం మాత్రం ఉంది. ఆ దినం కుటుంబంలో కూడా మీరు తోడుగుండి రేపు దినం వరకు జయకరంగా మహిమకరంగా జరిగించుకుని మహిమ మీరే పొందుకుంటామని నమ్మచ్చు. మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థన సమర్పించి నీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభు అయిన యేసు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం నీ బిడ్డలకు నాయన మెండైనటి దీవులతో మెండైన రాజ్యమునకు అద్భుతాలుగా ఒక్కొక్కరిని సిద్ధపరిచి కాపాడి భద్రపరచును గాక. ప్రభు మిమ్మలను ఆస్వాదించును గాక. ప్రభు మీ కుటుంబాలను ఆయన కృపలో నింపి అట్టి నిత్య సమాధానం మీకు అందరికి కలగచేయును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.